హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి జాక్ మిషన్ అండి. జాక్ మిషన్ అనేది మిషన్ ఆయిల్ మారవాలి అని చెప్పి షార్ట్ వీడియో చేశానండి. ఇది చూడండి, మిషన్ లో ఆయిల్ అనేది ఎలా అయిపోయిందో. ఈ మిషన్ లో ఆయిల్ అనేది ఎలా మారవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ గా, ఈజీగా, చాలా త్వరగా అయిపోయేటట్టు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మిషన్ అనేది చూపిస్తున్నాను కదా, బ్యాక్ అనేది ఇలా ఉంటుంది, స్టిక్ లాగా ఉంటుంది అనమాట. ఈ మిషన్ కి అనేది మనం మధ్యలో ఇలా హ్యాండ్ అనేది చూడండి స్ట్రాంగ్ గా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, పైకి లేవదీసినప్పుడు చూడండి ఆయిల్ అనేది ఎలా ఉందో. అసలు మనము ఇది ఉంటుంది కదా బెల్లం పాకం, సేమ్ అలానే ఉందన్నమాట. నేను అసలు చూసుకోలేదని 6 months కి అలా మార్చుకోవాలన్నమాట ఆయిల్ అనేది. ఇలా బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఆ బ్యాగ్ అనేది ఈ మిషన్ అనేది దానికి ఆన్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, క్లియర్ గా చూడండి ఆయిల్ అనేది ఎలా ఉందో. చూడండి, ఇలా వేలు పెడితే అసలు బందనగా అంటే బంకగా సాగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి రెడ్డిష్ కలర్ లో ఇక్కడ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ కూడా అస్సలు కనపడట్లేదు. చూడండి, ఏలు పెడితే ఎర్రగా మనం బెల్లం పాకం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. మొత్తం చెత్తేనండి. చూడండి, ఈ చెత్త అనేది మనము క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, ఆయిల్ అనేది మొత్తం ఇక్కడ నుంచే వెళ్తుంది అనమాట. మనము ఫుడ్ ఎలాగో కడుపులో నుంచి మొత్తం నరాలకి ఎలా వెళ్తుందో సేమ్ అలానే అనమాట. ఈ ఆయిల్ అనేది ఈ బొక్కలో నుంచి ఇక్కడ హోల్ లాగా కనపడుతుంది కదా, నేను చూపించాను కదా, దాంట్లో నుంచే వెళ్తుంది అనమాట మొత్తం మిషన్ మొత్తం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హై లో అని 2 ఉంటాయి అనమాట. 2 గీట్ల లాగా హై లో అని రాసి పెట్టి ఉంటారు. అక్కడ వచ్చేసి హై వరకు ఉండాలన్నమాట ఆయిల్ అనేది. ఇది వచ్చేసి లో వరకు వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా రెండు తీసుకుని వేస్ట్ వచ్చేసి ఇలా డబ్బాలు అనేవి 2 తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి ఆయిల్ తీసేదానికి, ఒకటి వచ్చేసి డస్ట్ అంతా క్లీన్ చేసేదానికి అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం డస్ట్ తీస్తాను. చూడండి, చాలా వరకు పేరుకుపోయింది అనమాట. చూడండి, డస్ట్ అనేది వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి ఎంత చెత్త వచ్చింది అనేది. ఈ మొత్తం మనం క్లీన్ చేసుకోమండి. ఎందుకంటే ఇది క్లీన్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ యాడ్ అయిపోతుందా అని చెప్పి మనం క్లీన్ చేసుకోమన్నమాట. ఇది ఏదైనా రిపేర్కి వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. ఇదేం రిపేర్కి రాలేదు, కాకపోతే సౌండ్ వస్తుంది అన్నమాట ఎక్కువ. ఈ మిషన్ అనేది సౌండ్ అసలు రాదు, ఆయిల్ మారిపోవడం వల్ల సౌండ్ అనేది వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ఏంటా అని చూస్తే ఆయిల్ అనేది పైన మనకి ఆయిల్ అనేది ఎలా ఉంది, అసలు ఉందా లేదా అని చెప్పి పైన ఒకటి ఉంటుందండి. ఆ పైన అంటే ఆయిల్ అనేది మొత్తం సరఫరా అయ్యేదానికి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అది వచ్చేసి పైన తెలుస్తుంది మనకి. అది చూసానండి, రెడ్డిష్ గా వచ్చేస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను, లాస్ట్ లో చూపిస్తానండి. చూడండి ఎంత చెత్త ఉందో, పేరుకుపోయింది అనమాట. ఇలా మొత్తం ఈ చెత్త అనేది ఒక డబ్బాలోకి తీసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తానండి, నట్ అనేది ఉంటుంది దీనికి ఆయిల్ తీసేదానికి. ఆ నట్ అనేది కూడా చూడండి అస్సలు కనపడట్లేదు. మొత్తం నీట్ గా క్లీన్ చేసేసాక నట్ కూడా ఎలా పెట్టుకోవాలని చెప్పి చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది కదా, చూడండి ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది కదా, ఇక్కడేనండి ఆ నట్ అనేది ఉంది. చిన్న హోల్ ఉంటుంది అనమాట. ఆ నట్ తీసేస్తే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి. ఇలా 2 sides ఉంటాయి కదా, ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసుకొని కొంచెం చూడండి, ఇది వచ్చేసి ఇటు సైడ్ కాకుండా ఇంకో సైడ్ చూపిస్తానండి. ఇటు పెట్టి చూశాను, అస్సలు తిరగలేదు. ఇంకో సైడ్ వచ్చేసి మామూలుగా సాదాగా ఉంటుంది కదా, దాంతో తిప్పాలన్నమాట. నేను ఇలా పెట్టి తిప్పితే ఎంతసేపు పెట్టి తిప్పినా రాలేదండి. ఏంటా అని చెప్పి చూస్తే అది వచ్చేసి సాదాగా ఉండే సైడ్ తిప్పాలన్నమాట. చూడండి, ఇలా పెట్టి తిప్పినప్పుడు అస్సలు తిరగలేదు. ఇక్కడ వచ్చేసి ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, మనకి అదేంటా అనుకుంటున్నారు, ఇలా మనం స్క్రూ డ్రైవర్ పెట్టినప్పుడు చూడండి ఇలా సాదాగా ఉంది కదా, దీని సైడ్ పెట్టి తిప్పాలన్నమాట. అది ఎటు తిప్పాలంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనము తిప్పితేనే అది లూజ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ తిప్పామనుకోని ఇంకా టైట్ అయిపోతుంది. ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, మీకు కనబడుతుందో లేదో. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పితే స్క్రూ అనేది లూజ్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేశానండి. ఇలా ఆయిల్ అనేది ఇలా అయిపోయేసరికి స్ట్రక్ అయిపోయింది అనమాట స్క్రూ డ్రైవర్ అనేది. మా హస్బెండ్ లేడు, ఆయన ఉంటే లేకపోతే మా హస్బెండ్ తిప్పేవాడు. ఇక్కడ చూసారా, కింద వచ్చేసి ఇక్కడ చిన్న హోల్ లా కనపడుతుంది కదా, ఇక్కడేనండి ఈ హోల్లో నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. చూడండి, దాన్ని తిప్పినప్పుడు మనకి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. ఈ డస్ట్ అనేది పేరుకుపోయింది కదా, అదే ఎంత తిప్పినా రాలేదన్నమాట. చాలా ట్రై చేశాను, చాలా సేపటికి వచ్చింది అనమాట. చూడండి, దీన్ని ఇలా పెట్టేసి మనము ఇక్కడ ఒక డబ్బా పెట్టేసుకుని ముందుగా కింద డబ్బా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి పైన నట్ అనేది తిప్పుకోవాలండి. చూడండి, చూపిస్తాను అది కూడా.
లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి నేను లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాను. ఇది మటుకు బ్రెయిన్లో పెట్టుకోండి. రైట్ సైడ్ తిప్పారనుకోండి టైట్ అయిపోయి అస్సలు రాదండి. చూడండి ఇలా తిప్పేశాక ఆ బోల్ట్ అనేది చూపిస్తాను. ఆ బోల్ట్ కూడా ఎలా ఉందో. చిన్న సైజు అంటే చిన్న సైజు ఏం కాదు, కొద్దిగా మీడియం సైజ్ అనమాట. చూడండి ఇలా బ్లాక్ కలర్లో ఉంది. దీంట్లో నుంచి ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి ఆయిల్ ఎలా కనపడుతుందో చూడండి, మీకు కనపడుతుందో లేదో. ఇది వచ్చేసి రెడ్డిష్ కలర్లో అయిపోతుంది అనమాట. మనం బెల్లం పాకం ఇది నిప్పట్లకి అలా పట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఉంది. ఈ ఆయిల్ అనేది మనం పడేయకండి. ఇలా ఇదనేది దేనికి ఒకదానికి యూజ్ అవుతుంది అనమాట. చూడండి నట్ అనేది కూడా చూపిస్తున్నాను. దీంట్లో ఆయిల్ చూపిస్తానండి. ఆయిల్ కూడా ఎలా ఉందో చూడండి. అస్సలు దీన్ని క్లీన్ చేసేదానికి 1 గంట టైం పట్టిందండి నాకు. తీసేసుకున్నాక మొత్తం ఆయిల్ అనేది నీట్గా తుడిచేసుకోవాలండి. చూపిస్తాను అది కూడా. ఇక్కడ మొత్తం డ్రాపింగ్ మొత్తం అయిపోయాక అది ఎలా క్లీన్ చేయాలో చూడండి. ఇది వచ్చేసి ఇలా అవ్వకముందే మనం చూసుకోవాలండి. 6 months కలా మార్చుకోవాలన్నమాట ఈ మిషన్కి అనేది. చూడండి ఏ కలర్లో అయిపోయిందో. మనకి యూరిన్ అనేది ఎక్కువ వేడి చేసినప్పుడు యూరిన్ వస్తుంది కదా, సేమ్ అలానే ఉందన్నమాట. చూడండి అలా అయిపోయిందండి ఈ మిషన్లో ఆయిల్ అనేది. ఈ మిషన్లో ఇలా అయిపోవడం వల్లనే సౌండ్ వచ్చేస్తుంది అనమాట. సౌండ్ ఏంటా అని చూస్తే ఇదేనండి. చూడండి ఎలా అయిపోయింది, పేరుకుపోయింది అనమాట. చూడండి ఎలా పేరుకుపోయిందో. దీన్ని మొత్తం గీకాలండి. ఇప్పుడు అస్సలు రావట్లేదు. మొత్తం క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలు రావట్లేదు. ఇది ఎలా క్లీన్ చేసానా అని చూపిస్తాను. ఇలా మొత్తం మనం చేస్తే ఇలా హ్యాండ్తో ఆయిల్ అనేది ఇలా హోల్లోకి పోయేటట్టు ఇలా మొత్తం అనేసేయాలన్నమాట. అలా ఆయిల్ మొత్తం దాంట్లో డబ్బాలోకి వచ్చేసేటట్టు. ఈ డస్ట్ అనేది పక్కగా తీసేసుకోవాలి. చూడండి డస్ట్ ఎంత పడిపోయిందో. ఈ డస్ట్ వల్లే ఇలా పేరుకుపోయింది అనమాట. చూడండి ఈ డస్ట్ అనేది కిందకి ఎలా వెళ్ళిపోతుందంటే, మనం మిషన్ పెట్టినప్పుడు చిన్న చిన్న హోల్ సైడ్స్ ఉంటాయి అనమాట. హోల్ గుండా చిన్న చిన్న చెత్త అనేది వెళ్ళిపోతుంది అనమాట మనం పీసులు కట్ చేసినప్పుడు. చూడండి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా, ఇలా క్లాత్తో రుద్దితే అస్సలు రావట్లేదండి. దీన్ని వచ్చేసి మనము అంటులు రుద్దుతాం కదా, ఆ పీస్తో రుద్దానండి. గ్రీన్ కలర్ పీస్ ఉంటుంది కదా, చూడండి ఇలా గోటుతో గోకినా కానీ రావట్లేదు. రెడ్గా అయిపోయింది అనమాట, పేరుకుపోయింది. దీన్ని వచ్చేసి నేను 1.5 year అయిందండి ఈ మిషన్ కొని. ఇది సెకండ్ టైం అనమాట మారవటం. ఇప్పుడుకొచ్చి 3rd time మారవాలన్నమాట. నేను వచ్చి 2వసారే ఇది మార్చింది. చూడండి ఎలా అయిపోయిందో. ఈ మిషన్లో అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మిషన్ అనేది చెడిపోతుంది. చూడండి ఆయిల్ అనేది దేనికి వచ్చేసి అంటే 1 లీటర్ తీసుకున్నాను. దీంట్లో 1 లీటర్లో 1/4 లీటర్ ఏమో మిగులుతుంది అనమాట. 3/4 లీటర్ పోయాలి దీంట్లో వచ్చేసి. చూడండి మొత్తం ఎలా క్లీన్ చేయాలి. ఇక్కడ రుద్దు చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉందో. చూడండి ఇలా క్లీన్ చేసేం క్లాత్తో క్లీన్ చేసేం అస్సలకే పోవట్లేదు. ఇవి ఎలా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు వచ్చేసి ఐడియా వచ్చింది అనమాట. ఇది మనము మిషన్ అంటున్నాను, ఇది అంటులు రుద్దే పీస్ వచ్చేసి తీసుకున్నాను. దాంతో క్లీన్ చేసేసాను అనమాట. మొత్తము రుద్ది చాలా సేపు అయిందనమాట. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూసారు కదా, అస్సలు క్లాత్తో క్లీన్ చేసినప్పుడు అస్సలు పోలేదు. ఇలా గీకితేనే పోతుంది అనమాట. ఎలా ట్రై చేయాలా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి పీస్ తీసుకుంటాను. ఇలా అవ్వకముందే జాగ్రత్త పడాలండి. ఇలా అయిపోతే మిషన్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట. ముందుగా జాగ్రత్తగా మనము ఆయిల్ అనేది ఎప్పుడు మార్చుకుంటాం ముందుగా రాసి పెట్టేసుకొని ఎన్నో తేదీకి అంటే ఎన్ని నెలలకు మార్చుకున్నాము అని చెప్పి గుర్తు పెట్టుకుంటే మళ్ళీ 6 months కలా మార్చుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, మనము మిషన్ కొనేటప్పుడే గైడెన్స్ ఇస్తారనమాట. చూడండి ఇన్ని క్లాత్లు యూజ్ చేసినా సరిపోలేదండి, ఎంత తుడిచినా పోలేదు. ఇక్కడ గోకి నా చెయ్యి అసలు చాలా నొప్పి వచ్చేసింది. చూసారా ఎంత డస్ట్ ఉందో. చూసారా ఎర్రగా రెడ్డిష్ కలర్లో ఉందన్నమాట. ఇది రుద్ది అయిపోయింది. ఇలా మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పీస్తో రుద్దుకున్నాను. ఆ పీస్తో రుద్దేశాక అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేసింది అనమాట. చూసారా ఇక్కడ వచ్చేసి నేను పీస్ తీసుకున్నానని చెప్పాను కదా, దీనికి వచ్చేసి కొద్దిగా సబ్బు పెట్టేశానండి. సబ్బు పెట్టి రుద్దితేనే ఆయిల్ అని జిడ్డు మొత్తం పోయిందనమాట.
చూడండి ఇలా దీంతో కూడా మల్లబడుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది. ఇలా కాకముందే మనం ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇలా ఊరికి నెల క్లాత్తో తుడిస్తేనే పోతుందండి. నేను వచ్చేసి దీన్ని చూసుకోకుండా ఇలా చేశానండి. చాలా తొందరగా పాడైపోతాయి ఇలా చేసామనుకో. చూడండి మొత్తం క్లీన్ చేసేసాను. ఎలా ఉందో నీట్గా ఉంది కదా. ఇంతకు ముందు వచ్చేసి ఎలా ఉందో ఇప్పుడు వచ్చేసి చాలా నీట్గా ఉంది. ఇంకా ఉంది చూడండి, పక్కన సైడ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఎలా ఉందో రెడ్ కలర్లో ఉంది కదా. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. చూడండి ఎలా ఉందో నీట్గా ఉంది. ఇక్కడ సైడ్ చూసేసారే, ఇక్కడ ఇంకా ఉందన్నమాట. దాన్ని ఇంకా అది క్లీన్ చేసినా రావట్లేదు. ఇలా మొత్తం క్లీన్ చేసేసాక ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ తీసుకోవాలండి. మనము ఆయిల్ అనేది దీనికి వచ్చేసి లీటర్ వరకు పడుతుంది. ఈ ఆయిల్ అనేది డబ్బాలు లీటర్ ఆయిల్ అలా అమ్ముతారనమాట షాప్లలో. ఇప్పుడు వచ్చేసి మనం మంచి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కడ నెమ్ము లేకుండా తుడిచేసుకొని డస్ట్ అనేది మొత్తం తుడిచేసుకొని నీట్గా తుడిచేసుకున్నాక అప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది పోయాలన్నమాట. నెమ్ము అనేది ఉంటే ఇప్పుడు నేను నెమ్ము ఎందుకుండా అంటే ఇప్పుడు నేను దాంతో రుద్దాను కదా, అది వచ్చేసి నెమ్ముగా ఉందని చెప్పి మొత్తం మంచి క్లాత్తో తుడిచేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లో హై అని ఉంది కదా, అక్కడ హై వరకు పోయాలి ఆయిల్ అనేది. ఇక్కడ చూసారా నట్ అనేది బిగిస్తుందని, ఇక్కడ వచ్చేసి నట్ ఉంది. ఈ నట్ అనేది ఇప్పుడు టైట్ చేసేటప్పుడు వచ్చేసి రైట్ సైడ్ తిప్పాలి. చూడండి ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్, దీన్ని మటు గుర్తుపెట్టుకోవాలండి. మనము లూజ్ చేసేదానికి లెఫ్ట్ సైడ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు టైట్ చేసేదానికి రైట్ సైడ్ తిప్పాలి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి రైట్ సైడ్ తిప్పుతున్నాను చూడండి, బాగా గమనియండి. ఇది వచ్చేసి పడట్లేదండి అసలు, కొద్దిగా ట్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేశాక ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టేసి మనము ఇలా లెఫ్ట్ సైడ్కి తిప్పితే లూజ్ అవుతుంది, రైట్ సైడ్కి తిప్పితే టైట్ అవుతుంది అనమాట. చూడండి ఇలా రైట్ సైడ్ తిప్పేస్తున్నాను. ఇలా టైట్ చేసేసుకొని బాగా టైట్ చేసేసుకోవాలి. కొద్దిగా లూజ్ ఉన్న ఆయిల్ అనేది దాని గుండా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇలా టైట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది పోసుకోవాలి. చూపిస్తాను ఆయిల్ డబ్బా కూడా. ఇది వచ్చేసి డాల్ఫిన్ డబ్బా అంట. మనకి మార్కెట్ అంటే షాప్లలో ఏవో దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి లీటర్ డబ్బా అనమాట. ఇది వచ్చేసి దీన్ని మనకి లీటర్ కాదండి, కొద్దిగా మిగులుతుంది అనమాట. లీటర్ పట్టదు, ముక్కాల భాగం పడుతుంది అనమాట. చూడండి చూపిస్తాను. పోసేసాక ఇక్కడ వచ్చేసి ఇలా తీసేసాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హై లో కనపడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనము హై వరకు పోసుకోవాలి. 2 గీట్లు కనపడుతున్నాయి కదా, ఆ 2వ గీటు వరకు పోసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ ఆయిల్ అనేది మనము చిన్న మిషన్లలో మామూలు మిషన్లకు ఉంటాయి కదా, మనం వచ్చేసి రోజు ఆయిల్ వేసుకోవాలి కదా. దీనికి అసలు వేయని అవసరం లేదు. ఇలా పోసేసుకొని 6 months కలా మార్చుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అనేది మనం వేసేస్తాం కదా, ఇక్కడ బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఆయిల్ అనేది అదే లాక్కుంటుంది. లాక్కొని మొత్తం మిషన్ మొత్తం అదే పంపించేస్తుంది అనమాట. చూడండి ఆయిల్ అనేది ఇది వచ్చేసి మనం ముక్కాలు లీటర్ పోసి ఇది వచ్చేసి అరలే 1/2 లీటర్ కూడా లేదనమాట. చూడండి ఇది వచ్చేసి మొత్తం క్లీన్ చేశాక చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మనము ఇలా చూసుకోవాలండి. మిషన్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఒక చిన్న బిడ్డని ఎలా చూస్తామో సేమ్ అలానే అనమాట. ఇవి వచ్చేసి స్మూత్నెస్ మిషన్లు అనమాట. ఏది పోయినా అసలు మనము దీనికి వేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అలా చిన్న మిషన్లకైతే మనము తక్కువ కాస్ట్లో పోతుంది అనమాట. దీనికి వచ్చేసి చాలా కాస్ట్ చేయాలన్నమాట. అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి. చూడండి ఇన్ని యూజ్ చేసానండి దీనికి. ఇంత యూజ్ చేసిన తర్వాత ఎన్ని గంటలు 2 గంటలు పట్టింది అనమాట ఇది క్లీన్ చేసేదానికి. చూడండి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చిన ఆయుధాలు అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఆయుధాలన్నీ యూజ్ చేసిన తర్వాతే ఇంత క్లీన్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ కనపడుతుంది కదా, ఆయిల్ అనేది చూడండి ఎలా కనపడుతుందో, నీట్గా ఉంది కదా. ఇలా నీట్గా ఉండాలండి. ఇలా నీట్గా లేదండి. నేను అంతకుముందు స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఆయిల్ అనేది మొత్తం మిషన్కి అనేది సరఫరా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సౌండ్ అనేది ఆయిల్ అలా క్లీన్గా లేనప్పుడు వచ్చేసి సౌండ్ అనేది వేరుగా ఉంది. క్లీన్ చేసేసాక సౌండ్ అనేది ఇంకొకలా ఉందన్నమాట. మిషన్లో ఆయిల్ అనేది మార్చేసాక సౌండ్ మారక ముందు సౌండ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా చూసుకొని ఆయిల్ మారినప్పుడే సౌండ్ వస్తుంది.
అప్పుడు వచ్చేసి ఆయిల్ మార్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా 6 మంత్స్కి ఒకసారి ఆయిల్ అనేది మార్చుకోవాలి జాక్ మిషన్కి వచ్చేసి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి యూజ్ అయింది అనుకుంటే. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.